కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోవును, రోగమంత తొలిగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం కృపాదోర రక్షణ పరిశుద్ధాత్మలో. పాపమంత పోవును, రోగమంత తొలిగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం కృపాదోర రక్షణ పరిశుద్ధాత్మలో. కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చెను, ఏకముగా కూడి ఓ సన్న అని పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చెను, ఏకముగా కూడి ఓ సన్న అని పాడి ఊరంతా చాటెదము. కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం నేనే, ఆత్మలోనే దేవుడు గుర్తించే నిన్ను అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం నేనే, ఆత్మలోనే దేవుడు గుర్తించే నిన్ను అద్భుతమే. కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. బూరధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయుండే, ఒక్క క్షణములోనే రూపాంతరము పొంది మహిమలో ప్రవేశించెదం. బూరధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయుండే, ఒక్క క్షణములోనే రూపాంతరము పొంది మహిమలో ప్రవేశించెదం. కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. మంచి పాట విన్నారు కదా. నేను ప్రేమ కుమారిని. నేను ఇప్పుడు దేవుని వాక్యం చదవబోతున్నాను. కీర్తనలు 53వ కీర్తన చదువుచున్నాను. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహకార్యములు చేయువారు, మేలు చేయువాడొక్కడునూ లేడు. వివేకము కలిగి దేవుని ఎదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడను తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువాడు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివిలేదా? భయంకార్యములు లేని చోట వారు భయాంక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరిగొట్టి ఉన్నాడు.
దేవుడు వారిని ఉపేక్షించెను కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలీలకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు వర్షించును, ఇశ్రాయేలీయులు సంతోషించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఘనమైన దేవుడా, బలమైన దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో ప్రభా నేను చదవబడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన దేవుడు లేడని ప్రభా, నాయన అనేకమైన మూర్ఖులు ప్రభా నువ్వు లేవనుకున్నారు కానీ ప్రభా, ఇదిగో నాయన పాపము చేత పట్టబడి తండ్రి నీకు స్తోత్రము. అయ్యా నా తండ్రి, నీ వలన జీవించలేనని ప్రభు వాళ్ళు పాపము చేయొచ్చు నాయన, పరుగులెడుచున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రములకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన వాళ్ళని పట్టుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రము నాయన. ఇదిగో నాయన ప్రభా, పాపంలో పడి నాయన కొట్టుకుపోవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నువ్వు మార్చమని ప్రభా, మలసమని దేవానికే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నాయన ఇంత ఘనత, ఇంత ప్రభావం మాకు నాయన మంచి ఆరోగ్యం, బలముని, శక్తిని ఇచ్చిన గొప్ప దేవుడుగా ఉన్నావు తండ్రి. ఇదిగో ప్రభా, ఎంతో మందిని నువ్వు ఆదుకుని దీవించి కరుణించి రక్షించిన దేవుడు ప్రభానికి స్తోత్రము నాయన. ఇదిగో యేసయ్య మరి యాకోబు నాయన వర్షించాడు ప్రభానికి స్తోత్రము దేవా. ఇదిగో నాయన ఇశ్రాయేలు ప్రజలను నాయన నువ్వు రక్షించి నాయన ఎర్ర సముద్రాన్ని కూడా ప్రభా నువ్వు దాటించి పాయలుగా చేసిన ప్రభా, నువ్వెంతో అద్భుతములు చేసిన గొప్ప దేవుడుగా ఉన్నావు దేవానికి స్తోత్రము. అయ్యా ఈ చిన్న మనల్ని సన్నిధికి చేర్చుకోమని ప్రభువును నా రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.